వెంటనే చిన్నదానా లే అంతే అన్నాడు. ఒక్క మాట అన్నాడండి. ఎందుకంటే మనం ఉపవాస ప్రార్థన చేయాల, మనం కొన్ని కార్యాలు చేయడానికి మనం కన్నీటితో ప్రభువుని అడగాల. కానీ ప్రభువు దేవుడు కాబట్టి ఆయన అధికారంతో ఏమన్నాడు తెలుసా? చిన్నదానా లే అన్నాడు అంతే. ఆ మాట ఎందుకంటే పునరుద్ధానమును జీవమును నేనే. ఆయన ఏదైనా చేయగలిగింది దేవుడు, ఆయనకు అసాధ్యమని ఏదీ లేదు. చిన్నదానా లే అనంగానే వెంటనే వాక్యం ఏం చెప్తుందంటే యెహోవా స్వరం అంట బలమైనది, యెహోవా స్వరము ప్రభావము కలిగినది. నిజమేనండి. ఆయన ప్రభావం అనేది ఆమెలోకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ చనిపోయింది. చనిపోయిన ఆమెలోకి ఏమైందని పునరుద్ధానం అనేది, ఆ జీవం అనేది ఆమెలోకి ఎప్పుడైతే వెళ్ళిందో వెంటనే చిన్నది ఏం చేసింది? కళ్ళు తెరిచి లేచి చూసింది. నిజంగా ఇలాంటివన్నీ కళ్ళారా చూశారు. పేతురు, యోహాను, యాకోబు వీళ్ళు కళ్ళారా చూశారండి. అలాంటి కార్యాలు చూడండి, కొన్నిసార్లు ఇలాంటి కళ్ళారా చూశారు. ఇదే సందర్భంలో ఈ ఇంటికి వచ్చే ముందు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ కూడా బాగుపడినట్లుగా మనం వింటాం. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీలో ఏముందో తెలుసా? విశ్వాసం ఉంది. ఏముంది? ఎందుకంటే ఆమె అనేక వైద్యుల చేత తిప్పలపడి, అర్థమైందా? అనేక వైద్యుల చేత తిప్పలబడి ఇక ఎంత మాత్రమో ప్రయోజనం లేదని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు నేను అలా ముట్టుకుంటే బాగుపడతాను అన్న నమ్మకము ఆమెలో వచ్చినప్పుడు, నన్ను ఇక్కడ రానివ్వరో, నేను ఇక్కడ వాళ్ళు జనాల్లో ఉంటే నేను తొక్కేసి చచ్చిపోతానేమో అనుకున్నా సరే ఆమె విశ్వాసం ఏం చేసిందంటే ఆయన దగ్గర దాకా వెళ్ళి ఎలాగైనా సరే కనీసం వస్త్రపు చెక్కు ముట్టుకుంటే నేను బాగుపడతాన విశ్వాసం ద్వారా వెళ్ళి ఆమె అలా చిన్నగా టచ్ చేసిందంతే. ఎప్పుడైతే ఆయన వస్త్రపు చెంగు అలా ముట్టుకుందో వెంటనే ఆయనలో నుంచి ప్రభావం అనేది ఆమెకు అర్థమైంది. ఏంటంటే వెంటనే ఆమె బాగుపడినదనే సంగతి ఆమెకు అర్థమైపోయింది. అవునండి. ఆ ప్రభు వెంటనే అటు ఇటు చూస్తున్నారు. నన్ను ఎవరో ముట్టుకున్నారయ్యా, నాలోంచి ప్రభావం వెళ్ళిందయ్యా అంటే శిష్యులు అంటున్నారు, అయ్యా నిన్ను మీద ఇంతమంది పడుతున్నారు కదా అన్నాడు. లేదు లేదు, నాలో నుండి ఎవరోకో ప్రభావం వెళ్ళింది, నన్ను ఎవరో ముట్టుకున్నారు అంటున్నాడు. నిజమేనండి. ఎందుకంటే దేవుని సన్నిధికి ఎంతోమంది రావచ్చు కానండి, విశ్వాసముతో వాళ్ళు చేసే ప్రార్థన వేరు. అర్థమైందా? అందరూ ప్రార్థన చేస్తారు, కానీ కొంతమంది విశ్వాసంతో చేసే ప్రార్థన, కొంతమంది దేవుని సన్నిధిలో యథార్థంగా వాళ్ళు మొర్రపెట్టే మొర్ర దేవుడు ఆలకిస్తాడండి. ఆయన ఎప్పుడైతే వస్త్రపు చెంగులో ముట్టుకుందో వెంటనే ప్రభావం వెళ్ళింది, ఆమెలోకి బాగుపడిపోయింది. ఆమె భయపడతా ఆయన దగ్గరికి వెళ్తా ఉన్నది, భయపడతా వెళ్ళిపోయింది ఆమె దగ్గరికి. చూసారా? మార్కు సువార్త చూడండి ఒకసారి, ఆ మాట కూడా మీకు చూపిస్తాను. 5వ అధ్యాయం 33వ వచనం. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకైనా కుమారి విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. నీ విశ్వాసమే నిన్నేం చేసింది? స్వస్థపరిచింది. చూసారా? కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. నిజమేనండి. ఆమెకున్న విశ్వాసాన్ని బట్టి బాగుపడిందండి. అందుకని ప్రభు అన్నారు, స్పష్టంగా అన్నారు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీలో నమ్మకం ఉండాలి. ప్రార్థనకు వచ్చినప్పుడు నీలో నమ్మకం ఉండాలా. దేవుడు నా జీవితాన్ని కూడా రక్షిస్తాడు, నా జీవితాన్ని బాగు చేస్తాడు, నా స్థితిగతులు మారుస్తాడని రావాలి తప్ప ఒకవేళ ఏదో ఒక రోజున బాగుపడతామని వద్దు, ఎప్పుడు అనొద్దు. ఆయనకు అసాధ్యమని ఏమనుందా? చెప్పండి. ఆమె విశ్వాసంతో వెళ్ళింది, వస్త్రపు చెంగు అలా ముట్టుకుంది అంతే. అది అసాధ్యమైన పరిస్థితి అయినా సరే మన దేవుడు ఎప్పుడు కూడా మేలు చేసే దేవుడే కానీ కీడు చేసే దేవుడు కాదండి. నువ్వు నమ్మితే ఆ కార్యము చూస్తావు. నిజమేనండి. ఈ మాట నాకు చదువుతున్నప్పుడు నాకు మళ్ళా పాత నిబంధనలో ఒక సందర్భం గుర్తొచ్చింది నాకు. ఎందుకంటే ఆ దినములలో షోమ్రోను పట్టణంలో గొప్ప క్షామము కలిగి ఉందంట. ఏ పట్టణం అది? షోమ్రోను పట్టణం. పూర్వం అది షోమ్రోను పట్టణముగా ఉండేది. తర్వాత యేసుప్రభు కాలంలో సమరయ అనే ప్రాంతంగా దాని పేరు మార్చబడింది. ఆ ప్రాంతంలో ఏం జరిగిందంటే క్షామము అంటే కరువు అనేది కలిగింది. చూడండి ఒకసారి 2వ రాజులు 6వ అధ్యాయంలోకి వెళదాం. అక్కడ 24, 25 వచనాలు చూద్దాం.
అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనుకు ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోన్లో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకు, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసిరి. అంటే చూడండి, అక్కడ షోమ్రోను పట్టణములో గొప్ప కరువు అనేది వచ్చినప్పుడు అక్కడ ఏమో జరుగుతుందంట, గాడిద యొక్క తల 80 రూపాయలకు, పావురపు రెట్ట 5 రూపాయలకు. అంటే అంత కఠినముగా కరువు అనేది ఉంది. ఆ సందర్భంలో అక్కడ ఇశ్రాయేల్ రాజు ఏం చేస్తానంటే, ఆ పట్టణం యొక్క ప్రాకారం మీద సంచారం చేస్తున్నప్పుడు ఒక స్త్రీ రాజుగారిని చూసి అంటుంది, నా ఏలివాడా సహాయం చేయయ్యా అని అంటే ఆయన అంటున్నాడు, యెహోవా నీకు సహాయం చేయింది, నేను ఎక్కడి నీకు సహాయం చేస్తాను. కళ్ళంలో నుండైనను ద్రాక్ష గానుగులుండైను దేన్ని ఇచ్చిన సహాయము వల్లపడదని చెప్తే, అసలు నీ విచారణ కారణం ఏంటని ఆ స్త్రీని చూసి అడిగితే ఆమె అంటుంది, అయ్యా నేటి ఆహారముకు నీ బిడ్డనేమో, రేపు మన బిడ్డను భక్షించుకుందాం అంటూ చెప్పినప్పుడు వాళ్ళు ఆ స్త్రీ అంట తన బిడ్డను ఆహారముగా చేసుకుని వండుకుని తిన్నారట. పిల్లలను కూడా వండుకుని తినే రోజులు. రెండో రోజున ఆమె అంటుంది, నిన్న నా పిల్లని తిన్నాం కదా, రేపు నీ పిల్లని వండుకు తిందామని అంటే ఆ పిల్లని ఇవ్వకోకుండా మరి దాచుకుందో వేరే వాళ్ళకి అమ్మేసిందో తెలియదు. కానీ అలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నామయ్యా అని రాజుగారికి ఈ మాట ఎప్పుడైతే చెప్తుందో ఆయన నిజంగా ఎంత బాధపడ్డాడంటే, అక్కడ చూడండి, అక్కడ ఏమంటున్నాడు, రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోవచుండగా జనులు అతనిని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనెపట్ట కనబడెను. చూసారండి, ఆ మాటలు విన్నప్పుడు అతను వస్త్రాలు చింపుకున్నప్పుడు ఏం కనపడిందంటే గోనెపట్ట అనేది కనపడింది. అంటే పూర్వకాలం ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని ఉపవాస ప్రార్థన అనేది చేసేవాళ్ళు. నినివే పట్టణస్థులు కూడా ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేసేవాళ్ళు, గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని ఉపవాస ప్రార్థన చేశారు. అలాగే మొర్దెకై కూడా అలాగే బూడిదలో కూర్చుని గోనె పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అంటే చూడండి, ఉపవాస ప్రార్థనలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు తగ్గించుకుని ప్రార్థన చేసేవాళ్ళు. దేవుని సన్నిధిలో ప్రార్థన వినపడాలని వాళ్ళు ఉపవాసం ఉండి కన్నీటితో అలాగ ప్రార్థన చేసేవాళ్ళు. రాజు ఎప్పుడైతే గోనెపట్ట కట్టుకుని అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నిజంగా రాజుకి కోపం వచ్చి ఆయన అంటున్నాడు, ఈ రోజున ఎలీషాని నేను చంపాలన్న ఉద్దేశంతో ఆయనతో అలా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? చూద్దాం ఒకసారి. 31 చదువు. తరువాత రాజు షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచి ఉన్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగుజేయను గాక అని. చూసారా, అంటే ఇది అంటారు ఊరి మంగళమేమో పడినట్టుగా పాస్టర్ గారి మీద కోపం అక్కడ. అంటే చూడండి, ఎలీషా ఎన్నిసార్లు సిరియా సైన్యము రాకోకుండా దేవుడు చెప్పిన మాటలను బట్టి తప్పించినప్పుడు ఇశ్రాయేల్ రాజ్యం చక్కగా అయ్యా అలా చేద్దామా ఇలా చేద్దామా అన్నవాడు కరువు వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా, ఇవాళ ఎలీషా తలకాయ లేపేయాలి వాళ్ళ. అంటే చూడండి ఎలా మాట్లాడుతున్నాడు రాజు అక్కడ. నిజమేనండి, దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. కానీ 7వ అధ్యాయంలోకి వెళదాం ఒకసారి. అది కూడా మొదట వచ్చిన కూడా చదివాను ఒకసారి. అక్కడ ఏముంది అక్కడ? అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1 ఒక మానిక సన్నని పిండియు రూపాయి 1 2 మానికల ఎవలను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమీయగా అతడు, నీవు కన్నులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పాను. అంటే చూడండి, దేవుడు ఒక ద్వారం తెరుస్తున్నాడండి. దేవుడు ఒక ద్వారం ఎలా తెలుస్తుంది తెలుసా? అసలుకి ఈరోజు వరకు తింటాకి తిండి లేక పావురపు రెట్ట కోసం కూడా ఎదురు చూసిన జనాలకి రేపు ఈ వేళకి అంటున్నాడు రూపాయికే. చూసారా, రూపాయికే అంటే ఈ వేళకు సన్నని మానికి పిండే, అలాగే రూపాయి 1 2 మానికలు ఎవల పిండి కూడా దొరుకుతుంది. అంటే అసలుకి ఎలా దొరుకుతుంది, ఇది ఎలా సాధ్యమో వాళ్ళు అంటూ ఉంటుంటే వాళ్ళు నమ్మట్లేదు. నమ్మనప్పుడు ఏమన్నాడు తెలుసా? అక్కడ అన్నాడు, అందుకు ఎవరి చేతి మీదైతే రాజు ఆనుకున్నానో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచాను ఇలాగ జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమీగా అతడు, నీవు కన్నులారా దాన్ని చూచెదవు కానీ దాన్ని తినకుందు అని అతనితో చెప్పాడు. అంటే ఏంటంటే నమ్మట్లే అతను. నువ్వు కళ్ళారా చూస్తావు కానీ నువ్వు మాత్రం తినవు అన్నాడు. ఎందుకు?
మార్కు సువార్తలో ఒక మాట ఉంది, 16వ అధ్యాయము 17వ వచనంలో ఏముందో తెలుసా? నమ్మిన వారి వలన అంట ఈ సూచక్రియలు కనవు. అంటే నువ్వు నమ్మితే నువ్వు చూస్తావు, నా నామమున ఏదైనా జరుగుతాయి అంటే నువ్వు నమ్మటం వల్లనే నీ జీవితంలో జరుగుద్ది. ప్రార్థనకు వచ్చినప్పుడు మన జీవితంలో కూడా ఏం చేయాలంటే, దేవా నా జీవితంలో నువ్వు చేస్తున్నావు నమ్మాలంతే. అర్థమైందా? నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో నువ్వు వేసే ప్రతి అడుగు దేవుడు నీ జీవితంలో అది తప్పకుండా జరిగిస్తాడు. మన వైపు మనం చూసుకుంటాం కాదు, కానీ మనం నమ్మిన దేవుని వైపు మాత్రమే మనం చూడాలి. అవునా? ఫిబ్రవరి మాసంలో మందిరం మొదలెట్టేటప్పుడు నేను అనుకున్నాను, ఈ మందిరం ముందు స్లాబ్ వేసుకుని డబ్బులు ఉన్నప్పుడు నెమ్మదిగా కిటికీలు తెచ్చుకుని నెమ్మదిగా మొదలెడదాం అనుకుంటే మేస్త్రి గారు అన్నాడు, అయ్యా ఇది పెద్ద హాలు, అన్నీ మనం చుట్టూతో గోడలు కట్టి గోడల మీద వేయటం మంచిది అని చెప్తే, డబ్బులు లేవు కదా ఇప్పుడు ఇవన్నీ ఎట్టాక ముందు స్లాబ్ వేసుకుంటే తర్వాత చూద్దామని అనుకుంటే నేను చేయలేనేమో అనుకున్నా. కానీ నన్ను బలపరచడానికి దేవుడు సాల్మన్ రాజు అన్నాడు, అయ్యా మీరు భయపడబాకండి, మన మందిరం ఆగదు, ఆ పని జరిగిపోద్ది, మీరు ఇంకా డబ్బులు లేవని అది లేదని మీరు ఏం అనుకోబాకండి, దేవుడు అవన్నీ సమకూరుస్తాడు అన్నాడు. అంటే చూడండి, కొన్నిసార్లు మనుషుల ద్వారా దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడండి. దేవదూతలే మాట్లాడవసరలా, దేవుడే నీతో మాట్లాడవసరలా. కొన్నిసార్లు దేవుడు ఎవరో ఒకరితో ద్వారా ఏం చేస్తాడు? దేవుడు మాట్లాడిస్తాడండి. మరి ఈ రోజు వరకు కూడా ఇంకా మనమే పని వాళ్ళు ఇంకా సరిగ్గా రావట్లేదని మీ తొందర రండి అని మనం అడుగుతున్నాం, కానీ పని మాత్రం ఆక్కోకుండా దేవుడు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే నమ్ముట నీ వలన అయితే, చెప్పండి, నమ్మువానికి సమస్తం సాధ్యమండి. మన దేవుడు నమ్మదగిన వాడు, అంతే. దేవుడి యందు విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు కళ్ళారా చూస్తావు కార్యాలు, అంతే. ఎలా చేస్తాడో మనకు తెలియదండి. నువ్వు అడుగు వాటికంటేను, నువ్వు ఊహించు వాటికంటేను, అర్థమైందా, అత్యధికముగా చేయగలిగిన దేవుడు. మనం ఆరాధించే దేవుడు సజీవుడనే దేవుడు. మనం ఆరాధించే దేవుడు నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. అవునండి. ఎలా చేస్తాడో మనకు తెలియదండి. అందుకని ఎన్ని కార్యాలు అంటే వాళ్ళు నమ్మట్లా, నువ్వు చూస్తావు కానీ నువ్వు తినవు అన్నాడు. అంతే. ఒకరోజు నా జకరియతో కూడా ఇది అన్నాడు. ఎక్కడ? లోకాసువార్తలోకి రండి, ఒక మాట. లోకాసువార్తలో ఒక మాట కూడా చూపిస్తాను మీకు. 1వ అధ్యాయం 18 నుంచి 20 చదువునా. అక్కడ ఇది ఎలాగ అసలుకి నేను ఇంత ముసలోడిని అయిపోయి నాకు పిల్లోడు ఎట్టబడతారే, ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడిని అయిపోయాను కదా. బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును మాట్లాడుటకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందువని. నువ్వు మాట్లాడుకోకుండా మౌనంగా ఉండిపోతావు. నువ్వు నమ్మట్లేదు కదా నా మాటలో, కాబట్టి నువ్వు ఇక మాట్లాడుకోకుండా నీ యొక్క నోరేమో ఆగిపోద్ది, అంతే. ఈయన వచ్చిన కాడి నుంచి యాక్షన్ మొదలెట్టాడు. ఏమైపోయింది అయ్యా, నువ్వు ప్రార్థనకి వెళ్ళావు, ఏమైపోయింది? ఆమె ఎలిజబెత్ అమ్మ గారు పాపం లెత్తినోరు కొట్టుకుంటా ఉంటుంటే ఆయన ఏమో పలక తీసుకురావి రాసి పెడతానన్నాడు. ఆయన ఈ మొత్తం కొత్తబడి మొదలైందిలే మనకు కానీ అనుకుని ఇక పాపం ఆమె అట్టాగే అసలుకే పాపం ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది. ఇక ఈయన చూస్తేనే ఈయన యాక్షన్ చేస్తున్నాడు అంతా. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా దేవుడు చూడండి, నువ్వు నమ్మలేదు గనక నీ నోరు మాత్రం మాట్లాడుకోకుండా నేను ఆపేస్తాను. నిజమేనండి. అందుకని ప్రభువు కొన్నిసార్లు మన మాటల్లో విశ్వాసంతో పలకాలి, అంతే. అర్థమైందా? నీ నోటిలో జీవ మరణాలు ఉంచాడు దేవుడు. కాబట్టి యేసు నామములో నువ్వు అది జరగాలని నువ్వు ప్రార్థన చెయ్యి, అంతే. అర్థమైందా? అనుమానంతో చేయొద్దు ఏది కూడా. ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా నువ్వు అనుమానంతో ఉండొద్దు. అన్ని విషయాల్లో కూడా మనం నమ్మిన దేవుడు ఆయన సజీవుడైన దేవుడు, మనం ఆరాధించే దేవుడు, నీ ప్రార్థన వినే దేవుడు. కాబట్టి అది ఏ వ్యాధి అయినా ఏ రోగమైనా అసాధ్యమైనది ఏమనుందా? నిజమేనండి. నువ్వు ఏ వ్యాధి అన్నా కనుక్కునండి, ఏ బలహీనత అనుకునండి, ఇలాంటి వారు ఎన్ని కార్యాలు మన కళ్ళారు చూసామండి. ఎన్ని విడిపోయిన కుటుంబాలు దేవుడు పట్టుకున్నాడు. దేవునికి అసాధ్యమంటే ఏదీ లేదండి. నిజమే. అందుకని ప్రార్థన చేయాలని ఒక పుస్తకం మీరు చదివితే దానిలో బివింగ్టన్ గారు అని ఒక భక్తుడు ఉంటాడు. ఆయన పేరేంటి? బివింగ్టన్ అని భక్తుడు ఉంటాడు. జీసీ బివింగ్టన్ గారు. ఆయన అమెరికా దేశంలో గొప్ప పరిచయం చేస్తున్నాడు. ఆయన వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా దేవుడు ఎన్నో కార్యాలు అద్భుతాలు జరిగిస్తున్నాడు. కొన్నిసార్లు ఆయన ప్రార్థన చేసేటప్పుడు అక్కడున్న వాతావరణాన్ని బట్టి చెట్టు త్వరలోకి వెళ్ళిపోయి లోపలే ఉండి ప్రార్థన జవాబు వచ్చే వరకు అలాగే ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆయన
కొన్నిసార్లు ఆయనకు ఆహారాన్ని పంపడానికి దేవుడు ఉడతలను పంపించి ఆ చెయ్యి అలా సాపితే చేతికి చక్కగా మంచి చెర్రి పళ్ళు అలాగ వచ్చి దేవుడు వాళ్ళ ఆహారాన్ని పంపిస్తున్నాడని కాకులను పోషించినట్లుగా ఉదయం సాయంత్రం ఉడతల పని ఏంటో తెలుసా? పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడని చెప్పేసి రోజు ఆహారం తీసుకొచ్చి పెడతా ఉన్నాయి. ఆయన ప్రశాంతంగా లోపల అలా ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. ఆయన చూడండి, కొన్ని కార్యాలు జరిగే వరకు ఆయన అలాగూ ఉపవాస ప్రార్థన అనేది చేసేవాడు. ఇంకా కొన్ని కఠినమైన సమస్యలు ఉండేవి. ఆ కఠినమైన సమస్యల విషయంలో కూడా ఆయన అలాగే ప్రార్థన చేశాడు. ఒక రోజున ఇలాగే ఒక కుటుంబము దేవుని మందిరం నుంచి దూరం వెళ్ళిపోయారు. ఈ అవమానం తట్టుకోలేక ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి వాళ్ళ వేదనతో చాలా దూరం వెళ్ళిపోతే లోపల ఒక సంఘ పెద్ద అన్నాడు, అయ్యా వీటి విషయంలో మీకు ప్రభు అన్నీ చెప్తారు కదా, మీరు ప్రార్థన చేయండి, కుటుంబం ఇలా వెళ్ళిపోయారు, ఇది ఎట్లా జరిగిందో ఏంటి అర్థం కావట్లేదు అయ్యా అంటే నిజమైన ఛాలెంజ్కి తీసుకుని దాని విషయంలో ప్రార్థన చేశాడు. 72 గంటలు ఆయన అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు కొన్ని దర్శనాలు చూపించాడు. ఆ దర్శనంలో దేవుడు అన్ని స్పష్టంగా చూపించాడు. దేవుని యొక్క మరి మందిరంలో కొంతమంది వాళ్ళు బయట మంచి ఫంక్షన్ ఉందని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్లారు, వాళ్ళ పిల్లని తీసుకెళ్లారంట. ఆ పిల్ల వీళ్ళందరూ ఆంటీ మేము పిల్లని తీసుకొస్తాం, క్షేమంగా తీసుకొస్తామని చెప్పి వాళ్ళు ఫంక్షన్ కానీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు జంటలుగా విడిపోయారంట. జంటలుగా విడిపోయిన తర్వాత వాళ్ళు ఎలాగ వెళ్తున్నప్పుడు ఒక అబ్బాయి నీళ్ళలో ఏదో కలిపి ఆ అమ్మాయికి మత్తు పదార్థం ఇచ్చాడంట. ఆ నిద్రలోనే ఆమె మత్తులో జారుకున్న తర్వాత ఆమెను పాడు చేస్తే ఆమె అలాగే నిద్రలో ఉండిపోయింది. ఆ మత్తు వదల్లా ఏం జరిగిందో తెలియక మొత్తానికి ఇంటికి తీసుకొచ్చారు. కొంతకాలానికి ఆమెకి అర్థమైంది ప్రెగ్నెంట్ అని అర్థమైంది. ఏంటి ఇలా ఎందుకు జరిగింది, మాకు ఎందుకు ఇలాంటి అవమానం జరిగిందని వాళ్ళు ఇక తలెత్తుకోలేక మా పిల్లని జాగ్రత్తగా పెంచాము, ఎందుకు ఇలా జరిగింది అని పాపం వాళ్ళు వేదనతో కూలిపోయి ఊరు వదిలేసి వెళ్ళిపోతే నిజంగా ఆ సమస్యని ఛాలెంజ్కి తీసుకుని దేవుడు ఆమెకు ఏదైతే చూపించాడో, ప్రభా ఇల్లు చూపించు దర్శనంలో అంటే ఆ ఇంటి ఎక్కడ కూడా దేవుడు చూపిస్తే ఆ ఇంటి దేవుడు చూపించినట్టుగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆదరించి ప్రార్థన చేసి వచ్చినప్పుడు నిజంగా దేవుడి విషయాలన్నీ కూడా ఆయనకి తెలియజేసినప్పుడు నిజంగా ఆ కుటుంబము బలపరచబడింది, ఆదరించబడిందండి. నిజమేనండి. అంత మాత్రమే కాదండి, నిజంగా ఎన్ని ఛాలెంజ్గా నిజంగా చేశాడంటే కొన్నిసార్లు ఆయన జీవితంలోనే నిజంగా ఒక పెద్ద సమస్య. ఓ రోజున ఇలాగే ఒక చిమ్నీ అంటే కుంపటి చిమ్నీని ఆయన శుభ్రం చేస్తున్నాడు. ఆ కుర్చీ అంచనమ్మట నుంచుని ఆయన అలాగే శుభ్రం చేస్తుంటే కాలు ఎప్పుడైతే స్లిప్ అయిందో పడతమే ఎడం ప్రక్కన ఉన్న పక్కటి ఎముకలన్నీ ఇరిగిపోయినాయి. ఆ ఎముకలన్నీ ఇరిగిపోవటమే ఎందుకంటే తెలుసా, సేవలో ఉన్న వాళ్ళని బలహీనపరచడానికి అపవాది ఎన్నో శోధిస్తుంది, కానీ దేవుడే గొప్ప జయాన్ని కూడా దేవుడు ఇస్తాడు. నిజమేనండి, నాకు ఎందుకు ఇలా జరిగిందని మనం బాధపడవసరం లేదు, కానీ దేవుని మహిమ కొరకు కొన్ని కార్యాలు జరిగించుకుంటాడు. ప్రక్కటి ఎముకలన్నీ అలా విరిగిపోయినప్పుడు నిజంగా చాలా వేదనతో ఉంటున్నప్పుడు ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నుంచోలేని పరిస్థితిలో డాక్టర్ గారు చూసినప్పుడు నిజంగా ఎక్స్రే తీస్తే ఎముకలన్నీ ఇరిగిపోయినాయి. అసలు ఈ పాడు ఎట్ట బతుకున్నారయ్యా బాబు, మీరు ఎట్ట బతుకున్నారని చెప్పేసి ఆశ్చర్యపోయాడు. ఇలా ఉంటే మీరు చనిపోతారు, మనకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్తో మాట్లాడతానని చెప్పేసి మీరు అక్కడికి వెళ్ళండి, $500 ఆయన చేస్తారని చెప్పి నేను చెప్తానని మా బంధువులేనండి, ఆయన సూపరింటెండెంట్ ఏంటంటే నేను చెప్తానని పాపం అంటే ఈయన ఆ డబ్బులు కూడా నా దగ్గర లేవని చెప్పి ఆయన వెళ్ళలేకపోవటం వల్ల అన్నారు. చాలా ఎందుకంటే అది సివియర్ అయిపోతుందయ్యా, ధనుర్వాతం వచ్చేస్తుంది, చీము పట్టేసి మీరు చాలా ఇబ్బంది పడిపోతారని పాపం చుట్టుపక్కల ఎవరు చెప్పినా అయ్యా నన్ను బాగు చేసేది నువ్వేనయ్యా, నేను నమ్ముకున్నానయ్యా, నేను మనుషుల వల్ల నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కదయ్యా, నువ్వు చచ్చిపోయిన వాళ్ళు లేవనెత్తేదేవో నా ఎముకలు బాగు చేయవా. ఆ దినమందు యెహెజ్కేలుతో మాట్లాడినట్లుగా ఎండిన ఎముకలకు నువ్వు జీవం ఇచ్చింది దేవుడు కదా ప్రభా, ఈ ఎముకలకు నువ్వు జీవం ఇచ్చి సరిచేయమని ప్రార్థన చేస్తే దేవుడు నిజంగా ఆయన విషయంలో గొప్ప కార్యం జరిగించాడు. అప్పటికీ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆయన తీసుకెళ్ళిపోదాం అనుకుని వచ్చారు పాపం. ఇక ఒకటే గమనించారు, అయ్యా నాకు ఏదైనా చీము పట్టినట్టుగా మీకు అనిపిస్తే చూడండి అంటే చీమ అయితే కనపడతలేదు, ధనుర్వాతం లక్షణాలు కనపడతలేదు అని చెప్పేసి వాళ్ళు సరేలేండి మీరు రేపు మాత్రం మీరు రాకపోతే మాత్రం మిమ్మల్ని ఊరుకోమని చెప్పి వార్నింగ్ ఇచ్చేలే. ఆయన ఒకటే, ప్రభా నువ్వు నీ చేతికి అప్పగిస్తున్నా, నన్ను మీరు ముట్టండి, నన్ను స్వస్థపరచండి, నేను నిద్రలేక నేను ఇబ్బంది పడుతున్నా, నీ సేవ చేయాల్సిన నేను మూలుగుతూ అని ప్రార్థన చేస్తే ఆ దేవుడు ఆ దర్శనంలో చూపించినప్పుడు ఆయన చేతిలో ఈయన ఉన్నట్టుగా ఒక దర్శనాన్ని చూపించి ఆయన ఆ ఎముకలను సరిచేసినట్టుగా శబ్దం కొనంట క్లక్ అన్నట్టుగా శబ్దం వినపడిందంట. ఆ శబ్దంలోనే ఆ ఎముకలన్నీ ఏ స్థానంలోకి ఆ స్థానంలో వచ్చి కూర్చున్నాయంట. కూసేవుడికి మెలకువ చూసి గట్టిగా గాలి పిలితే ఏమి నొప్పి లేదంట. ఏం నొప్పి రావట్లేదు అనుకున్నాడంట. తర్వాత లేచి చూసుకున్నాడంట. ఇక చూసుకుంటే గాలి ఇట్ట కదిలాడంట. అంత బాగానే ఉందంట. ఏదో జరిగింది మొత్తానికి దర్శనంలో వచ్చినట్టుగా దేవుడు నన్ను బాగు చేసేయడం అనుకుని ఇక గట్టిగా ఇట్ట గుద్దుకున్నాడంట. పక్కోడు అన్నంట ఈయనకి పిచ్చి కూడా పెట్టేసింది అనుకున్నాడంట.
అంటే ఈయన హుషారులో ఇక లేచి ఇటు గుద్దేసుకుని చూసుకుంటా ఉంటుంటే అసలు ఎక్కడ నొప్పి అనిపించట్లేదంట, ఫ్రీగా ఉందంట, ఎగిరి గంతులేసాయంట. ఇక ఆ పక్కనోడికి అర్థమైపోయిందండి, ఈ గట్టిగా పట్టేసింది అనుకున్నాడట. ఏం లేదయ్యా, నాకు తగ్గిపోయింది, దేవుడు నన్ను బాగు చేశాడని సంతోషంలో ఉదయాన్నే ఓపీ ఇప్పుడు ఉంటుంది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి లైన్లో నుంచుంటే డాక్టర్ గారు ఇంకా ఎట్టెట్ట చూస్తూ ఉంటుంటే డాక్టర్ గారు చూస్తలేదంట. ఈ నా మాట వినలేదు, నేను డాక్టర్ గారికి చెప్పి తగ్గించి రేటు మాట్లాడి ఎలరా బాబు అన్న సరే ఎలకోకుండా ఉన్నాడని చెప్తే ఈ డాక్టర్ గారు మాత్రం ఆ వెనకాలోడు చూస్తున్నాడు, ఈయన ఎంక చూస్తలేదంట. నా ఎంక చూస్తలేదు, లాభం లేదని ఒక్క ఎగిరి దూకాడంట. డాక్టర్ గారు చూశాడంట, ఈడట్ట ఎగిరేడు ఏంటి అసలుకే, చచ్చిపోవాల్సినాడు ఎగురుతున్నాడు ఏంటని చెప్పేసి నువ్వు ఇటు రా అన్నాడంట. నిన్న దేవుడు బాగు చేశాడే అన్నాడు, స్వస్థపరిచాడా అంటే ఊరుక నాకు తెలదా, నేను వైద్యుడిని, నాకు అన్నీ తెలుసు కదా అని చెప్పాడంట ఆయన. మీరు కావాలంటే ఎక్స్రే తీసి చూసుకోమనంట. గబగబా ఎక్స్రే కూడా తీసేసంట. ఆయన చూస్తే నిజంగా ఆయన ఆశ్చర్యపోయంట. ఎక్కడ స్థానంలో ఎముకలు ఎక్కడెక్కడ ఉండాలో అవన్నీ కరెక్ట్గా మళ్ళీ అదే ప్లేస్లో ఉన్నాయంట. ఫస్ట్ ఎక్స్రేలో ఎంతెంత గ్యాప్ ఉందో ఒక్కొక్క ఎముక ఇరిగిపోయి, రెండో దానిలో ఆపరేషన్ లేకుండా దేవుడు చేసినప్పుడు నిజంగా అతను పట్టుకుని వాటేసుకుని ఏడ్చాడంట. నిజంగా నాలో అలాంటి విశ్వాసం లేదయ్యా, దేవుడు ఎంత అద్భుతాలు చేస్తాడా, దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు జరిగిస్తాడని చెప్పేసి ఆ కుటుంబానికి ఆయన ఆహ్వానించినప్పుడు నిజంగా ఆ ఇంట్లో ఇద్దరు యవనస్తుల బిడ్డలో ఆ పాప బాబు వాళ్ళిద్దరూ భార్య ఆయన నిజంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని ఆ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారంట. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన అందుకన్నాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమండి, దేవునికి అసాధ్యం లేదు. అదే దినాల్లో అక్కడ ఏం జరిగిందంటే మరి కుష్ఠరోగులు 4 ఉన్నారంట. ఎంతమంది కుష్ఠరోగులు? షోమ్రోను పట్టణంలో 4 కుష్ఠరోగులు ఉన్నారంట. వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు అక్కడ చూసి, అయ్యా మనం ఎక్కడున్నా ఆకలి చచ్చిపోతున్నాము, ఒకవేళ శత్రువులు మన దగ్గరికి వెళ్ళినా మనం అక్కడ కూడా చచ్చిపోతాం, కాబట్టి మనం వెళదాం సిరియను దండులోకి మనం వెళ్ళిపోదాం, బతికితే బతుకుతాం, సస్య చచ్చామని చెప్పేసి మొత్తానికి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని వెళ్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళు అక్కడ తీసుకుని వెళుతున్నాడో దేవుడు ఎంత అద్భుతం జరిగించాడంటే అక్కడ ఇశ్రాయేలు సైన్యం యొక్క ఏదో గొప్ప గుర్రముల ధ్వని వస్తున్నట్లుగా అలాగూ వాళ్ళకి వినపడేటట్టుగా దేవుడు చేస్తే వాళ్ళు అనుకుంటున్నారు, ఇశ్రాయేల్ రాజు గితీయుల రాజుకు ఐగుప్తుల రాజుకు భత్యం ఇచ్చి మనతో యుద్ధం చేయడానికి వచ్చేస్తారని చెప్పేసి వాళ్ళందరూ ఏం చేశారంటే మన ప్రాణాలను దక్షించుకుంటే చాలని సంధి చీకటి ఉన్నట్టుగా వాళ్ళు ఆ దండులో నుంచి వాళ్ళు వెళ్ళి మొత్తం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు బతుకు జీవుడు అంటే వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వెండి బంగారం బట్టలు ఎన్ని కూడా అక్కడ వదిలేసి వెళ్ళిపోతే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఎలాగో చూస్తూ ఉంటేనే మనుషులు ఎవరు కనపడతారా, ఏంటి మనుషులు ఎవరు లేరు, యుద్ధంలో జరుగుతున్నప్పుడు ఎంత ఎలర్ట్గా ఉంటారు, అలాంటిది ఒక్కళ్ళు లేరు. ఏంటంటే దేవుడు ఏం చేశాడు, వీళ్ళు నిజంగా అక్కడ గొప్ప ఒక సూచన జరిగించాడు. వీళ్ళు ఐగుప్తు రాజును హిత్తీముల రాజును మాట్లాడుకున్నారు అన్నట్టుగా గుర్రాల శబ్దం అంతా వచ్చేటట్టుగా, అలాంటి శబ్దాలు వచ్చేటట్టుగా చేసినప్పుడు ఈ సిరియా సైన్యం పారిపోయారు. ఎప్పుడైతే మొత్తం పారిపోయారో వీళ్ళు 4 కుష్ఠరోగులు చూస్తే అక్కడ బోళ్ళంత ఉంది, ఆహార పదార్థాలు, వెండి ఉంది, బంగారం ఉంది, ఎన్ని ఉన్నారు, అసలు ఆశ్చర్యపోతున్నారు. అక్కడికి వెళ్ళి వీళ్ళు కడుపు నిండా తిన్న తర్వాత వీళ్ళ మనసాక్షి బాధపడుతుంది, ఒరే మన వాళ్ళందరూ తిండి లేక బాధపడుతున్నారు, మనమేమో ఫుల్గా తింటున్నాం ఇక్కడ, అసలుకి ఈ విషయాన్ని మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్దాం అని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్తే వాళ్ళు నమ్మట్లా. ఓహో ఏదో స్కెచ్కెత్తున్నారు, మమ్మల్ని చంపుదామనేనా, శత్రువుల దగ్గరికి మేము ఎందుకు వస్తాం, మేము వెళ్ళమంటున్నారు. అయ్యా ఇప్పటికే జనం చాలామంది చచ్చారు, కావాలంటే ఇంకో 4 పంపించి చూడు, ఎట్టాక చచ్చేది చస్తాం కదా, మా మాట నమ్మండి అంటే అక్కడికి వెళ్ళి పంపిస్తే వాళ్ళు కూడా నిజం అదే చెప్పారు. ఏంటి నిజమేనా? నిజమే. ఆ వార్త ఎప్పుడైతే వీళ్ళన్నారో ఇక మొత్తం వెళ్ళిపోయి చూస్తే అక్కడ బోళ్ళంత ఆహార పదార్థాలు ఇవన్నీ దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. దేవుడు చెప్పినట్లుగా ఆ యవ్వల పిండి రూపాయికి, సన్నని మానిక పిండి అలా 2 అలా అమ్ముతూ ఉంటుంటే నిజంగా అప్పుడు నమ్మనోడు వచ్చాడు. ఎవరో ఆ అధిపతి అనే అతని వ్యక్తి వచ్చి, నిజమేనైనా అసలుకి ఏంటి ఎంత మనకు ఆహారం దొరుకుతుందని చెప్పేసి అతను పరిగెత్తుకొచ్చి అతను వస్తే జరిగిందేంటి తెలుసా, ఈ తొక్కిసలాటలో తీసుకునే దానిలో ఆ తొక్కిసలాటలో అతను చచ్చిపోయాడు. ఎందుకో తెలుసా, నువ్వు కన్నులారా చూస్తావు కానీ నువ్వు మాత్రం తినవు. అవునండి, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడతాయి. దేవుని సన్నిధిలోకి వచ్చి మనం నమ్మేవారు ఉండాలి తప్ప అవిశ్వాసం ఉండకూడదు. అందుకని అన్నాడు, నమ్మట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమండి. చిన్న బిడ్డలను నిజంగా ఎంత వేదనతో తండ్రి ఉన్నాడు తెలుసా, ఒకటే అంటున్నాడు వచ్చి, వాడిని నా దగ్గర తీసుకురండి, మోగదైన చెవిటి దయ్యమా ఈ బాలుని విడిచి వెళ్ళిపోవాలని ఒక మాట అనగానే వెంటనే విడిచి వెళ్ళిపోయింది. నిజమేనండి, ఆజ్ఞాపించాడు ప్రభు. అవునండి,
ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా దేవుడు మనకు అలాంటి అధికారం ఇచ్చాడు. మీరు తర్వాత కాలంలో చూస్తే పేతురు, యోహానులు కూడా వాళ్ళు వెళ్ళేటప్పుడు పుట్టిన మొదలు కుంటివాడైన దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు ఒకటే చెప్పారు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ మేము కలిగిందే నేను నీకు ఇస్తున్నాను, నా జడని యేసునామములో లే అనంగానే ఆ కుంటివాడు దిగ్గున లేచాడు. గంతులేస్తూ అలాగ ఎగిరి గంతులేస్తూ వాళ్ళతో పాటుగా దేవాలయానికి వెళ్ళాడు. నిజమేనండి, ఎన్ని కార్యాలు, ఎన్ని అద్భుతాలు వాళ్ళ కళ్ళారా చూసినప్పుడు నిజంగా ప్రజలు ఆశ్చర్యపోయారండి. వేల మంది ప్రజలు వచ్చారండి, వేల మంది ప్రజలు వచ్చి దేవుని మీద విశ్వాసం ఉంచున్నారు. అప్పటికే వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, బాయ్ మీరు యేసునామముల గురించి ఎంత మాత్రం మాట్లాడబాక పేతురు అంటే అన్నాడా, మేము కన్న వాటిని, మా కన్నులు విన్న వాటిని మేము చెప్పకుండా మేము ఉండలేము. మేము ఆ కన్నులు ఏదైతే చూసినాయో, మేము ఏదైతే మేము విన్నామో అవన్నీ కూడా మేము చెప్పకుండా ఉండలేమో. మేము ఏ దేవునైతే మీరు తృణీకరించారో, ఏ ప్రభువునైతే మీరు సిలువేశారో ఆ నామములోని అద్భుతాలు జరుగుతున్నాయి తప్ప మా సొంత శక్తి చేత మేము ఏది చేయట్లేదు. ఈరోజు నువ్వు నమ్మితే నీ జీవితంలో కార్యం చూస్తావు. ఈరోజు నువ్వు విశ్వసిస్తే దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. తండ్రితో అంటున్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. దేవునికి అసాధ్యమైంది ఏముందా? నీ జీవితంలో దేవుడు ఏదైనా సరే ఆయన చేయగలిగిన దేవుడు. నమ్మాలంతే. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం విశ్వసించు. నీకు ఏ సమస్య ఉన్నా సరే ఆ ప్రభు ఒక మాట చెప్పారు, నువ్వు గదిలోకి వెళ్ళు, తలుపేసుకో, రహస్యమంచు చూచు తండ్రికి నువ్వు ప్రార్థన చెయ్యి. మన తండ్రి ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు. మన సొంత తండ్రి ఒకవేళ ఈ లోకంలో నీ కోరికలు తీర్చలేకపోవచ్చేమో, నీ పరిస్థితి మార్చలేకపోవచ్చేమో, కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ యేసయ్య ఉన్నాడు. నిన్ను ప్రేమించే యేసయ్య ఒక ఆయన ఉన్నాడు. ఆయన నీ కొరకు సమస్తాన్ని కూడా ఇవ్వగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మీద నువ్వు ఆధారపడితే నీకు ఇల్లు లేదా, దేవుడు నీకు ఇల్లు ఇస్తాడు. నీకు బిడ్డలు లేరా, నీకు బిడ్డలు ఇస్తాడు. నీ వివాహం లేదా, దేవుడు నీ వివాహం జరిగిస్తాడు. నీకు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదండి. నిజమేనండి. అందుకని మనం విశ్వసించిన ప్రకారమే మన జరుగుద్ది. కాబట్టి అనేక అద్భుతాలు జరిగించిన దేవుడు ఆ రోజు ఉన్న దేవుడు ఈ రోజు నాతో ఉన్నాడు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మారని వాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. గొప్ప కార్యాలు మన కుటుంబాలు చూద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభుత్వం అడుగుదాం, ప్రభా నాయనా నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమని అయా తండ్రితో చెప్పినప్పుడు కొన్నిసార్లు ప్రభా అతనుకున్న పరిస్థితిని బట్టి నాకు అపనమ్మకం లేకుండా ప్రభా నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేసినప్పుడు అతని జీవితంలో ఎంత గొప్ప కార్యం జరిగించావు ప్రభా నీకు వందనాలు ప్రభా. మా జీవితాల్లో కూడా ప్రభా ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించండి. విశ్వాసంతో ఎలా ముందుకు వెళ్ళాలో మాకు నేర్పించండి ప్రభా. కొన్నిసార్లు నీ సన్నిధికి వచ్చి కూడా ప్రభా నిరీక్షణ లేని వారుగా, కృంగిన వారుగా మేము ఉండనివద్దయ్యా. అవిశ్వాసాలుగా మేము ఉండటానికి కాదు ప్రభా. నీ సన్నిధికి వచ్చినప్పుడు ప్రభా అది మేము పొంది ఉన్నామన్న విశ్వాసంతో నాయన మేము ప్రార్థన చేయమన్నా ప్రభా. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండడు అసాధ్యము. ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, తనకు వెదక వారికి ఫలం ఇస్తాడని నమ్మమన్నావు కనుక ప్రభా నీ సన్నిధికి వచ్చిన మా జీవితాల్లో కూడా విశ్వాసం మాకు దయచే, నమ్మకం మాకు దయచే ప్రభా. ఎవరు పేదవారిగా ఉండనివద్దయ్యా, ఎవరు బలహీనంగా ఉండనివద్దయ్యా, ఎవరు మంచాలకు పరిమితం అవనివద్దు ప్రభా. ఎవరు నా జీవితం ఇంతే, నా బ్రతికింతే అనుకుని కుంగిపోనివద్దు ప్రభా. అవునయ్యా నాయన ఎన్ని కార్యాలు, ఎన్ని అద్భుతాలు అయా బెవింగ్టన్ ద్వారా కూడా ప్రభా, అలాగే ఎన్ని కార్యాలు ఎన్ని జరిగిస్తున్నావు ప్రభా తండ్రి నాయన. అనాది కాలము నుండి కూడా ఈ రోజుకి అద్భుతాలు చేస్తున్న దేవుడు ప్రభా నాయన. మా జీవితంలో కూడా విశ్వాసం దయచేయండి. అవిశ్వాసులుగా మేము ఉండనివద్దు ప్రభా. వాక్యం వింటున్న మా జీవితాల్లో కూడా మమ్మల్ని లేవనెత్తగలిగిన దేవుడు నువ్వు ప్రభా. మమ్మల్ని బలపరచగలిగిన దేవుడు, స్వస్థపరచగలిగిన దేవుడు, మా కొరతల మీద తీర్చగలిగిన దేవుడు, మా బలహీనతలు విడిపించగలిగిన దేవుడు కనుక నీ మీద ఆధారపడే జీవితాలు మాకు దయచేయండి. ఇప్పుడున్న ప్రతి బిడ్డను కూడా దర్శించండి ప్రభా. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా విశ్వాసంతో ఎలా ప్రార్థన చేయాలో నేర్పించండి. నిజమే ప్రభా తండ్రి నాయన. అయా ఇన్ని అద్భుతాలు జరిగించే దేవుడు అయా, నువ్వు త్వరలో రానయ్యున్నావని కూడా మాతో చెప్తున్నప్పుడు కూడా మేము కూడా నమ్మి అయా రక్షణ పొందే వారికి సహాయం చేయండి ప్రభా. అయా రక్షణ రేపు కాదయ్యా, నేడే రక్షణని నమ్మి అనేకులు రక్షణ పొందడానికి ద్వారాలు తెరవండి. ఎందుకంటే ప్రభా రాకడ సూచన జరుగుచుండగా కూడా ప్రభా అయా మేము నాయన విశ్వాసంతో నీ సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థన చేసుకుని మా కుటుంబాలుగా యెహోషువ వలె ఆరాధించే వారికి సహాయం చేయ ప్రభా. నీ వాక్యం మాల ముద్ర వేసి నీ దీవెనలతో పంపించమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.